హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కొత్త పెన్షన్లు ఏ నెల నుండి అందించబోతున్నారు అనే అంశానికి సంబంధించిన మరింత సమాచారంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకి కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, వాళ్ళకి నిధులను ఎప్పుడు అందించబోతుంది అనే అప్డేట్స్తో పాటు ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను కూడా ఎప్పుడు అందించబోతుంది అనే పూర్తి స్థాయి సమాచారాలు ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా సమాచారం అనేది అందించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి. మీరు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీలైతే మీ తోటి వారికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక అప్డేట్లోకి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదీ కూడా చాలా క్లుప్తంగా, వివరంగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతిదీ తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కేసీఆర్ గారు ఇస్తున్న 2016లకి బదులుగా 4,000 రూపాయల చేయూత పథకం ఇస్తామని, 4,016 పొందుతున్న వాళ్ళకేమో 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని. అంటే ఇక్కడ వీళ్ళు దివ్యాంగులు, ఇక్కడ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, ఇలా పలువురికి సంబంధించి మొత్తం 11 కేటగిరీలకు సంబంధించి నిధులు అనేవి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ 11 కేటగిరీలలో దాదాపుగా 5 లక్షల మంది 4,016 పొందుతుంటే మిగతా దాదాపుగా 36 నుండి 37 లక్షల మంది 2,016 రూపాయల పెన్షన్లు పొందుతున్నారు అప్రాక్సిమేట్లీ ప్రతిదీ కూడా. సో ఓకేనా. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 42 లక్షల మంది లబ్ధిదారులు దాదాపుగా ప్రతి నెల 1,000 కోట్ల రూపాయల నిధుల వరకు పొందుతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 4,016 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అనే దాని గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఒక పథకాన్ని కానీ, ఒక సంబంధిత అంశాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి అంటే మొదట నిధుల కేటాయింపు అనేది జరగాలి. ఉదాహరణకు రైతు భరోసా తీసుకుంటే గతంలో 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు ఆ రైతు భరోసా పథకానికి ప్రభుత్వం సుమారుగా 18,000 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ అనేది కేటాయించింది. అంటే అభివృద్ధి అనేది దీంట్లో చూపించాలనే ఉద్దేశంతో. ఎందుకు అంటే 6,000 రూపాయల రైతు భరోసా చేసిన నేపథ్యంలో అదనంగా దాదాపుగా 3,000 నుండి 4,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయింపులు అనేది చేయడం జరిగింది. సో కానీ ఆసరా పెన్షన్ విషయానికి వస్తే గతంలో ఏ విధంగా అయితే నిధుల కేటాయింపు 14,000 కోట్ల రూపాయలు చేశారో ఇప్పుడు కూడా అవే 14,000 కోట్ల రూపాయలు చేశారు. అదనంగా 200 కోట్ల రూపాయలను మాత్రమే జోడించారు. అంటే ఈ యొక్క శాఖలో కొత్త పెన్షన్లు అలాగే కొత్త పథకాలకి సంబంధించి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనేది మంత్రి సీతక్క గారు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. సానుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో, అంటే నిధుల సర్దుబాటు లేని నేపథ్యంలో ఈ యొక్క పథకాల పెంపు కావచ్చు, ఇంప్లిమెంట్ కావచ్చు, కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనే ధోరణితో వారు ఆ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష మిత్రపక్ష ప్రశ్నలకి కూడా ఇచ్చిన సమాధానం అయితే అది. అంటే ఇక్కడ మీకు తెలియజేయదలుచుకున్నది అంటే 4,016 రూపాయల పెంపు, 6,000 రూపాయల పెంపు అనేది మరి కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల కొత్త పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. దానికంటే ముందే మరొకసారి మళ్ళీ దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు, అంటే అర్హత కలిగిన లబ్ధిదారులకి మరొక అవకాశాన్ని కూడా ఇవ్వబోతుందనే సమాచారం తెలుస్తుంది. కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల పెంపు కంటే ఒక నెల ముందు శాంక్షన్ చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రక్రియలో తుది జాబితాను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తే గందరగోళం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క జాబితాను విడుదల చేసిన తర్వాతే వీళ్ళకి ఒకేసారి పెన్షన్ల పెంపు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.